వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుద బల This is Ritu Chaudhary. మనం ఈ రోజు న్యూ ఇయర్ దావత్ ఈవెంట్ కి వచ్చాం. న్యూ ఇయర్ దావత్ ఈవెంట్ లో చాలా మంది గెస్ట్లు ఉన్నారు. సో ఈ న్యూ ఇయర్ దావత్ ఈవెంట్ లో వాళ్ళు ఏమేమి చేయబోతున్నారు అండ్ వాళ్ళకు న్యూ ఇయర్ 2025 రాబోతుంది, దాని రెజల్యూషన్స్ ఏంటి, అసలు 2024 లో ఏమేమి చేశారు అనేది మనం సీక్రెట్ గా అన్ని తెలుసుకుందాం. రండి సెట్ లోకి వెళ్దాం. It's a family party. మీరు అంటుంటే అది ఎలా ఒప్పుకుంటామని అదే పని చేయండి అన్న. మీ ఇష్టం వచ్చినట్టు చెప్పొద్దని చెప్పండి అన్న. హాయ్ రాజీవ్ గారు. హాయ్ రితు. 2025 కి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాను. 2024 లో ది మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఏంటి మీకు? 2024లోనా కన్నడ సినిమా ఫస్ట్ టైం కన్నడ ఇండస్ట్రీలోకి వెళ్ళాను. సో అదొక వెరీ ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత ఆ టైంలో 126 ఉన్నాను. అక్కడి నుంచి విత్ ఇన్ 10 days 16 kgs తగ్గాను. ఎలా? డిటాక్స్ వాటర్ తాగుతూ ఆ 10 రోజుల్లో బెంగళూరులో ఉండి 10 రోజులు ఎవరు తాగడం తగ్గించారు, అన్ని కిలోలు తగ్గరు కాదండి, ఫస్ట్లో తగ్గుతారు, తర్వాత తగ్గరు. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక 2024 ని ఒక డైలాగ్ రూపంలో మీరు చెప్పాలి అని అంటే ద హోల్ ఇయర్ ని ఏం డైలాగ్ డిఫైన్ చేస్తారు? నెక్స్ట్ ఇయర్ తగ్గేదేలే. అండ్ ఈ ఇయర్ మీ అబ్బాయి రోషన్ గారు మూవీ రిలీజ్ అయింది. సో మీ అబ్బాయితో మీరు ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నారు కలిసి? నాకు చేయాలని ఉంది కానీ వాడికి చేయాలని లేదు నాకు. అవును, ఏం చేయమంటారు, మా నాన్నతో ఇప్పుడే వద్దు, ఇంకా టైం ఉంది అంటున్నాడు. 2025 లో మీ అబ్బాయి మీరు కలిసి సినిమా చేయాలి అని నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వస్తే చెప్పలేదు. రాజీవ్ ఏమంటాడంటే, చూడు స్పెషల్ గా సమీర్ని బ్రహ్మజీని కూడా తీసుకొచ్చాను. స్పెషల్ మన ఇంట్లో తోటమల్ల ఏది వంట మనిషి తోటమల్లి నన్ను చూపించి వంట మనిషి తోటమల్లి. కీర్తి అండ్ వాళ్ళ విజయ్ గారు వచ్చారు. మేడం మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు. అనగానే నీ రెజల్యూషన్ ఏంటి బాబు అంటే, ఈ సంవత్సరం అయినా మా ఆవిడతో నేను అన్ని పనులు చేపించాలనుకుంటున్నానండి, బట్టలు ఉతికించాలి. హర్యానా యువర్ సో టాలెంటెడ్ రా హర్యానా. యాంకర్ అంటే ఇలా ఉండాలి, ఇలాంటి యాంకర్లు పెట్టండి. అడుగు, ఇద్దరం కలిపి అడుగు, అట్లుంటది. ఇలాంటి యాంకర్లు పెట్టండి రా మీరు కానియండి. రెడీ. న్యూ ఇయర్ కి ఏం చేద్దాం అనుకుంటున్నామేమో? న్యూ ఇయర్ జరుపుకుందాం అనుకుంటున్నాను. అంటే న్యూ ఏం చేద్దాం అంటే, సారీ చెప్పరా మరదల్, న్యూ ఇయర్ కి నేను హర్యానా బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నాను. నేను ప్రతి ఇయర్ న్యూ ఇయర్ చర్చిలో ఉంటాను. అది నాకు చాలా ఇష్టం. అంతే, అది సీరియస్గా. లేదంటే మామూలుగా ఏదైనా ఈవెంట్, మంచి బడ్జెట్ ఈవెంట్ వస్తే ఈవెంట్కి వెళ్తాను, వచ్చి తెల్లారి వెళ్తాను చర్చి. సో న్యూ ఇయర్ కి నీ గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నావు? అది నువ్వే చెప్పాలి, మన ఇద్దరం వెళ్ళాలనుకుంటున్నాం కదా. సరే హర్యానా చెప్పరా ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? హర్యా నాకు రీసెంట్గా ఎవరైనా క్రష్ ఉన్నారంటే అది హర్యానా అబ్బా. ఈ న్యూ ఇయర్కి హర్యానా నేను డేట్కి వెళ్తున్నాం, మమ్మల్ని ప్లీజ్ ఎవరు హ్యాపీ న్యూ ఇయర్ అని ఎవరు మెసేజ్లు చేయకండి, ఓకే? మా ఫోన్లు ఇద్దరు స్విచ్ ఆఫ్లో ఉంటాయి, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 2024 లో నువ్వు చేసిన దరిద్రమైన పని ఏంటి? అయ్యో, మీ పక్కన సరే, 2024 లో రిగ్రెట్ అయిన విషయం ఏంటి? రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వలేదురా, ఎప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవును, ఎందుకంటే నాకు తెలిసే చేస్తాను కాబట్టి ఏ పని చేసినా. ఓకే, 2024 లో హర్యానా నువ్వు ఫీల్ అయిన మోస్ట్ రిగ్రెట్ అయిన థింగ్ ఏంటి?
నేనా 2024లో నాకు తెలిసి నీకున్న రిగ్రెట్ నాకు తెలుసు అని అనుకుంటున్నా. నీకు అన్నీ తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకు అడుక్కుంటున్నారు? కెమెరా ముందు అడుక్కోవాలి కాబట్టి అడుక్కుంటున్నాను. నేను 2024లో బాగా రిగ్రెట్ ఫీల్ అయింది ఏంటంటే నేను రిలేషన్షిప్ లో లేకపోయినా ఎక్కడో రిలేషన్షిప్ లో ఉన్నానని దిక్కుమాలిన రూమర్ ఒకటి వచ్చింది. ఎవరబ్బా ఎంత ఫీల్ అవుతాయి యాజ్ బాయ్ ఫ్రెండ్ గా? అలా రూమర్స్ క్రియేట్ చేయకండి ప్లీజ్. నిన్ను అడిగినప్పుడు పక్కన అడిగినప్పుడు కూడా నువ్వే ఎందుకు? సరే సరే 2024లో నువ్వు బాగా ప్రౌడ్ గా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? ఇలా నా పక్కన నుంచోవడం, నేను చెయ్యడం. ఇది రిగ్రెట్ రా, ఇది ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతాను. ప్రౌడ్ గా హరియానా నాకు హగ్గిచ్చింది కిందాక, అది ప్రౌడ్ మూమెంట్ అబ్బా నాకు. అదే నేను ఇంతకు ఫోటో దిగుతున్నప్పుడు మీరు పిలవకపోవడం అగౌరవం అనిపించింది నాకు, అందుకే నా పని అవ్వగానే వచ్చాను నేను. నాకు నువ్వు హగ్గి కూడా అగౌరవం అనిపించింది. అగోరాకి నేను మేల్ అగోరా, ఇది లేడీ అగోరా. ఓకే, నువ్వు చెప్పారు అన్న 2025లో ఫస్ట్ ఏం రెజల్యూషన్ తీసుకుందాం అనుకుంటున్నాను? నేనైతే 2025లో చాలా ట్రావెల్ చేద్దామని ఫిక్స్ అయినా, టచ్ వుడ్ అవ్వాలి. 2024లో నా టార్గెట్స్ పెట్టుకున్నా, నేను తిరగాలి ఇయర్ అని. ఫస్ట్ ఎక్కడెక్కడికి వెళ్దాం చెప్పు. అయ్య బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. గోవా తిరగాలనుకుంది, తిరిగిపోతాడు. You don't have girlfriend? I don't have. I have girlfriend, but like this type of girlfriend. You are so pretty right now. Thank you. Why? ఇంకా పోండి. అడుగు కొద్దిసేపు, మళ్ళీ హరియానా పోతే దొరకదు నాకు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. సారీ, ఏదో చిన్న చిట్చాడు. ఒక డాక్టర్ తో లవ్ లో ఉన్నాడు ఆల్రెడీ. డాక్టర్ తో. మరి వర్ష ఎవరు పెయిడా? ఎందుకు ఈ పిల్లకి అన్ని లేదు. అది కూడా జెన్యూనేనా? వర్షతో నువ్వు జెన్యూనా కాదా? వర్షతో వీడు జెన్యూన్ లవ్ లో ఉన్నాడు, కానీ వర్ష వేరే వాళ్ళతో జెన్యూన్ గా లవ్ లో. హరియానా నువ్వే సినిమా చూసావా? ఒక డైలాగ్ చెప్పనా? పాటలుగా చూస్తే నువ్వు కూడా బాగా. హరియానా ఆది పక్క పక్కనే ఉన్న రెండు అక్షరాలు ఎన్నాళ్ళకి కలిసినాయి. మా పక్కన ఉండాల్సింది ఈడు ఈ. బ్రహ్మాజీ గారు హాయ్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? బాగున్నానండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో 2024 ఎలా అనిపించింది బ్రహ్మాజీ గారు మీకు? అద్భుతంగా ఉంది. ఆల్ ఇండియా #1 బ్లాక్ బస్టర్ తెలుగు సినిమా పుష్పలో మెయిన్ రోల్ చేశాను కాబట్టి. అయితే మీరు కూడా ఒకసారి పుష్పలో చేశారు కాబట్టి మీరు డైలాగ్ చెప్పండి, పుష్ప డైలాగ్ మా కోసం. వైల్డ్ ఫైర్. ఓకే, 2024లో మీరు మూవీస్ చేశారు కదా, ఈ 2024లో చేసిన మూవీస్లోనే మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? చూడగానే వావ్ షీ ఈజ్ మై క్రష్ అని అనిపించే పేరు చెప్పేశారు కదా మీరు. రష్మిక. 2024ని ఈ ఎమోజీస్ తో మీరు డిస్క్రైబ్ చేయాలంటే ఇయర్ ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఫుల్ హ్యాపీ. ఓకే, నైస్. న్యూ ఇయర్ కి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి కదా. ఐ యు పార్టీ ఫ్రీక్? 2025ని పార్టీతో వెల్కమ్ చేసే పర్సనా, లేకపోతే 9ంటికి తినేసి 10ంటికి కేక్ కట్ చేసి పడుకునే పర్సనా? కొంచెం పార్టీ ఉంటుంది, నాట్ వైల్డ్ పార్టీ, బట్ ఫ్యామిలీ అండ్ వి ఆల్ స్పెండ్ టైం టుగెదర్. ఓన్లీ విత్ ద ఫ్యామిలీ. సో ఫ్యామిలీతోనే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోరు. ఓకే, నైస్. థ్యాంక్ యూ ఫ్యామిలీ పర్సన్ బ్రహ్మాజీ గారు. First of all, it's been a wonderful time here in this occasion, a brilliant occasion. And describing my 2024 in my own songs, actually I got many energetic songs. But first song coming to my mind is Chiritakanula Vade, Chiripidunode, because it's totally positive, it's a happy mood. That's all. అది ఎప్పుడు వేస్తుంది తెలుసా? అంతా అయిపోయినాక వేసుకో. హే కావ్య, వాట్సాప్ ఎట్లున్నావు? ఎలా ఉన్నావు? నిన్ను అడిగినప్పుడు సమాధానం చెప్పావు, కావ్యని అడిగినప్పుడు ఎందుకు వస్తావు? అక్కడ వీడియో తీస్తున్నారు, అది చూడు. నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు నా లైఫ్ లో. కావ్య అంత అందమైన అమ్మాయిని నేను చూడలేదు. సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్. చిచి అందరికి చేసేది బిస్కెట్, కానీ కావ్యకి చెప్పేది రియల్. ఎలా పుట్టావు?
నీకు ఇప్పటి వరకు నీ లైఫ్లో కాలేజీ డేస్ నుంచి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? 4-5 4-5 అరే ఇలాంటి అందమైన అమ్మాయికి కాలేజీలో 4-5 ఓకే డన్. నేను ఒక నిమిషం ఒకవేళ ఆ కాలేజీలో నేనుంటే నేను ఒక్కనే అది ఊడిపోయింది. ఇట్ట తయారయ్యేమే మీరంతా. వస్తున్నా ఆయన. ఒకవేళ ఆ కాలేజీలో నేనుంటే 4-5 కాదు 400-500 టైమ్స్ నేను ఒక్కనే చేసేవాడిని. అది ఏదో ఒక్కసారి ఎలా ప్రపోజ్ చేస్తావు కావ్య నీ కాలేజ్ లో ఉంటే అది ప్రపోజ్ చేసి చూపించు. కావ్య ఐ లవ్ యూ, ఇంతకంటే ఏం చెప్పగలను? నువ్వేం చెప్తావు ఇలా ఐ లవ్ యూ? అరే నేను అందరిలాగా ఏదో రాసుకొచ్చి అలా చెప్పను. న్యాచురల్గా ఏం వస్తుంది? ఐ లవ్ యూ అనే వస్తుంది. ఐ లవ్ యూ అని చెప్పకుండా ప్రపోజ్ చేయాలి అంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? ఫ్యూచర్లో ఒక 90 ఏళ్ళ తర్వాత నాకు తలకొరువు పెట్టే ఛాన్స్ నీ కొడుకిస్తావా? నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? ఆది ప్రపోజల్ కి కావ్య నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు చెప్పు. ఇది హార్ట్ఫుల్ గా నిజంగా ఏ అబ్బాయి అయినా చెప్తే ఏ అమ్మాయి అయినా అక్సెప్ట్ చేస్తారు. కానీ కావ్య రోజుకొకరికి చెప్తూ ఉంటాడు అది ఓకేనా నీకు? నేను అందుకే చాలా తెలివి. మిగతా ఎవరికి చెప్పినా చెప్తున్నాను కదా అదంతా జోక్. బట్ కావ్యతో ఏం చెప్పినా అది సీరియస్. అరే రీతు నువ్వు ఏదైనా అనుకో, కావ్య అంటే నాకు ఇష్టం, పబ్లిక్ గా చెప్పేస్తున్నా. ఎంత పెద్ద ఇంటర్వ్యూవర్స్ వచ్చినా న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చినా చెప్పేస్తా కావ్య అంటే నాకు ఇష్టం, అందులో తప్పే ఉంది. అయితే పెళ్లి చేసుకో. ఎవరిది వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళంట, అది కవర్ చేయండి. నీ కోసం ఒప్పేసుకుంటా మన అందరం అన్నా చెల్లెలు ఓకేనా? మీరందరూ నలుగురుమే మీరందరూ మన నలుగురుమే అన్నా చెల్లెలు. నాకు లేకపోయినా పర్లేదు, నీకు తగ్గకూడదురా. వెళ్ళిపోండి. కావ్య నేను తప్ప సెట్లో వాళ్ళందరూ వెళ్ళిపోండి. సో అది 2024లో ఎవరినైనా నువ్వు క్రష్ ఫీలింగ్ వచ్చిందా? ఎవరి మీదైనా క్రష్ ఫీలింగ్, కావ్య ఎవరితోనైనా ఉన్నప్పుడు జలస్ ఫీలింగ్, ఇవి రెండు తప్ప నాకు ఇంకే ఫీలింగ్ లేవు. సరే 2024లో మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఏంటి నీకు? 2024లో మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ అంటే ఆల్మోస్ట్ కావ్యతో కూర్చోడు. 2024లో మోస్ట్ రీగ్రెట్ మూమెంట్ ఏంటి? రీగ్రెట్ మూమెంట్ ఏం లేదు. ఓకే 2024లో నువ్వు ఇది చెయ్యాలి, ఈ రెజల్యూషన్ తీసుకోవాలి అని అనుకునేది ఏంటి? కావ్యతో పరిచయం, కావ్యతో లవ్, కావ్యతో ఇక అంతే, కావ్యాని లవ్ చేస్తూ ఉండడం అలా. ఓకే ఇంకా నువ్వు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ నువ్వేం చేస్తున్నావు ఈ 2025కి? 2025లో ఏం చేయబోతున్నాను చూపిస్తాను అని. 2025తో నీకు 18 నిండిపోతాయా? లేదు 17 వస్తాయి. 70 వస్తాయి. 17 అంటే 17 ఏడ్చినట్టు ఉంటుంది, అందుకే సో మా కౌంటర్స్ అన్ని ఏడ్చినట్టుంటాయి. రీతు పట్ పని వేసేస్తూ ఉంటుంది కౌంటర్స్. రీతు 2025లో టాప్ హీరోయిన్ అవుద్ది. నీ దగ్గర సో కానీ నేను ఒకటే చెప్పాలని ఆడియన్స్ అందరికి, ప్రొడక్షన్ ఒకటి అంట. రీతు ఇప్పటి వరకు నువ్వు అందరినీ ఎంత ఎంటర్టైన్మెంట్ చేసావో, నీ స్పాంటినిటీ కానీ కౌంటర్ స్టైల్ కానీ అంటే మాటలో చెప్పలేం. ప్రాసల పుట్ట, పంచుల పురుగు, కామెడీ, క్రూర మృగం నువ్వు ఇలాగే 25లో కూడా కొనసాగాలని. అవును, ఒక పాట పాడొచ్చు మాకు అన్న కోసం, ఒక పాట ప్లీజ్. ఓకే గైస్, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే గైస్ మీ గురించే. రామ్ ప్రసాద్, నీ ఇయర్ మొత్తాన్ని ఒక డైలాగ్ రూపంలో చెప్పాలంటే ఏం డైలాగ్ చెప్తావు? వైల్డ్ ఫైర్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2024 అయిపోతుంది, 2025 వస్తుంది కదా. సో ఎవ్రీ న్యూ ఇయర్ కి నువ్వేమన్నా పార్టీ ఫ్రీకా, లేకపోతే 9 అయింది తినేసి పడుకుందాం న్యూ ఇయర్ అనే టైపా? డిపెండ్స్ ఆన్. యాక్చువల్గా ఈవెంట్ ఉంటే ఈవెంట్ చేసుకుని మంచిగా పార్టీ చేసుకుంటా, ఒకవేళ ఈవెంట్ లేకపోతే పార్టీ చేసుకుంటా. ఫైనల్గా పార్టీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మరీ అంత తినేసి పడుకున్న రకం కాదు. ఏమీ లేకపోతే ఎవరైనా పిలిచి అడుగుతూ పార్టీ చేసుకుంటాను. థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. అడుగు. నువ్వు 2024లో చేసిన వర్స్ట్ థింగ్ ఒకటి చెప్పు. 2024లో నేను చేసిన వర్స్ట్ థింగ్ అయితే ఏది లేదు, ఎందుకంటే నేను చాలా బెస్ట్ థింగ్స్ చేశాను 2024లో. ఫస్ట్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వదిలేసా 2024లో, ద బెస్ట్. ఈ 2024లో
నీకు మంచి సాడ్గా బాగా లో వెళ్ళిపోయిన మూమెంట్ ఏంటి? 2024 ఆగస్ట్ 2 నేను చాలా లోగా ఫీల్ అయిన డే. ఆ రోజు నేను నా బెస్ట్ ఫ్రెండ్ విడిపోయిన రోజు. ఇట్ట తయారయ్యేవే మీరంతా. బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పుకోవచ్చా? చెప్పుకోవద్దు. నేను అనుకున్న దానికన్నా ముదిరేను. నాకు చెప్పు, వాళ్ళు చెప్పను నేను. ఎవరికి చెప్పను. శ్రీమతి గారు కొంచెం కూల వంటి మేడం గారు